నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మరికల్ పట్టణ కేంద్రంలో స్థానిక గజలమ్మ దేవాలయ ప్రాంగణంలో కేక్ కట్ చేసి మత్స్యకార కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తొలకరిలో ఇచ్చు చేప పిల్లల పంపిణీలో ఎలాంటి అవినీతి జరగకుండా చూడాలని, అలాగే రైతు బీమా మాదిరిగా మత్స్య కార్మిక బీమా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మరికల్ మత్స్యకార సంఘం అధ్యక్షులు కానుగంటి నారాయణ, డైరెక్టర్లు శేఖర్, జంపుల కొండయ్య, మడ్డి రాజు, కురుమన్న, ఆదిగోని శేఖర్, మత్స్య సహకార సంఘం మరికల్ పట్టణ సీనియర్ నాయకులు పెంటమీది నరసింహులు, సురటి శ్రీనివాసులు, జంగిడి రాజు, పోలేముని రామకృష్ణ, జంగిడి మొగులప్ప, జంగిడి చంద్రశేఖర్, జంగిడి రవి, జంగిడి ఆంజనేయులు, పోలేమోని రమేష్, కాటెకొండ ఆంజనేయులు, పోలేమోని రాజశేఖర్, అంజప్ప, సురటి వెంకటేష్, సాయి, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన మత్స్యకారులకు మరియు రాష్ట్రంలోని ఉన్న మత్స్యకారులకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మత్స్యకారులకు చెరువులపై ఇతర కులస్తుల ఆధిపత్యం లేకుండా చేసి ఓన్లీ ముదిరాజులకే హక్కులు కలిగించే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. మరియు చెరువులపై అక్కడక్కడ అన్ని ఆక్రమణలకు దీనికి గురవుతున్నాయి. అటువంటి దాని మీద FTL ఫిక్స్ చేసి ఆక్రమణ గురి కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరియు అత్యంత దయనీయ స్థితిలో ఉన్న కులాలు ఏమైనా ఉన్నామంటే మా ముదిరాజు కులాలే. అటువంటి దానిని గతంలోనే ఎలక్షన్ కన్నా ముందు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు BC-D నుంచి ఏలోకి మార్చడానికి ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ఒక కమిషన్ ఏర్పాటు చేసి గవర్నమెంట్కు నివేదిక, సుప్రీంకోర్టుకు నివేదిక అందిస్తానని చెప్పి తెలియజేసినందుకు సంతోషిస్తూ ఆ కార్యక్రమాన్ని ఎమ్మడే మొదలు పెట్టాలని చెప్పని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరియు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్యకారునికి సభ్యత్వం కల్పించాలి. మరియు గవర్నమెంట్ ఇంతకుముందు సమీకృత మత్స్యాభివృద్ధి దాని కింద ఏదైతే స్కీమ్స్ అలాట్మెంట్ చేసిందో తక్షణమే గత ప్రభుత్వం చేసిన మత్స్యాభివృద్ధి స్కీమ్ కింద రిలీజ్ చేసినటువంటి మోపెడ్స్ కానీ, వెహికల్స్ కానీ, వలలు కానీ అవి ఇప్పుడు కూడా గవర్నమెంట్ తరఫుకి వెళ్ళి అందించి మా మత్స్యకారులను అందరినీ ఆదుకోవాలని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రం మొత్తంలో ఒకే ఒక వ్యక్తి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా గెలుపొందిండు. అటువంటి వ్యక్తికి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవి ఇస్తానని చెప్పిండు. ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకొని మా మత్స్యకారులకు న్యాయం చేయగలని చెప్పని తెలియజేస్తూ మత్స్య సంఘం సొసైటీకి వెళ్ళి జాతీయ మత్స్యకారుల దినోత్సవానికి విచ్చేసినటువంటి ముదిరాజు సోదరులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, అట్లనే ఈరోజు ఈ మత్స్య కార్మికులందరూ కూడా ఎంతో కష్టపడి చెరువుల్లో కానీ, వాగుల్లో కానివ్వండి, సముద్రాల్లో కానివ్వండి అన్నట్టుగా వాళ్ళు ఎన్నో కష్టాలు చేస్తూ వాళ్ళ జీవనం గడుపుకుంటూ ఉన్నారు. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని కూడా గుర్తించి వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ కానీ, ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే కూడా ఆ ఇంట్లో వాళ్ళకు ఏదైనా ఒక ఉద్యోగం కల్పించాలని చెప్పేసి, అలాగే ఆ ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా కూడా వారికి ఆర్థిక సహాయం కూడా అందించాలని చెప్పి ఈ ప్రభుత్వానికి ఒక విన్నపాన్ని వినవిస్తున్నాం. అలాగే మాకు ఈ మత్స్యకారులందరినీ కూడా కొంత ఆంధ్ర సైడ్ కూడా అక్కడ BC-Aలో ఉన్నారు కనుక ఇక్కడ కూడా మాకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించేసి మాకు కూడా అందరినీ కూడా ఒకే విధంగా చూడాలని చెప్పేసి మమ్మల్ని కూడా BC-A గ్రూపులోకి చేర్చాల్సిందిగా కోరుతూ, అలాగే ఈరోజు ఈ మాట చెప్పొచ్చో లేదో కానీ మా ముదిరాజ్ సంఘంకి వెళ్ళి, మా ముదిరాజులకు వెళ్ళి ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాకిటి శ్రీహరి గారిని కూడా ఒక మంత్రి పదవి ఇచ్చి మా ముదిరాజులందరినీ కూడా సంతోషపరచాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మర్కెల్ పట్టణ కేంద్రంలోని స్థానిక గజలమ్మ దేవాలయం ప్రాంగణంలో నిర్వహించుకున్నటువంటి ప్రోగ్రాం ఈరోజు జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారులందరికీ ఇట్లా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము, మేము
50 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క మత్స్యకారునికి పింఛన్ సౌకర్యం కల్పించాలని చెప్పి కోరుతున్నాము. అలాగే మత్స్యకారులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కేటాయించి వారికి తగు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. జై హింద్, జై మత్స్యకారుల ఐక్యత, మత్స్యకారుల ఐక్యత.